అహం బ్రహ్మస్మి శివోహం అని నాగసాధువులటండి, అఘోరాలటండి కోట్లలో ఉన్నారు. వారందరూ ముక్కు మూసుకుని చక్కగా తపస్సు చేసుకుంటున్నారు. నేనే శివుడు, నేనే విష్ణువు, నేనే బ్రహ్మ అయితే నా పని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కదా. మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్లు ఆ పని మానేసినాయి కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ల పని న్యాయస్థానాల పని మేం పడతాం అని ఒక్కసారి వారు అనుకున్న ప్రమాదం మీకే అన్న విషయం వారికి తెలియజేయండి అయ్యా. మాకున్న రుచులు మీకున్న కళలు కలబోసి ప్రతిరోజు విందివ్వరా, ప్రాణాలు 5 మీలోన ఖైదై ఆరోది మీరై జీవించనా. అయ్యా కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల వారికి నమస్కారం అండి. ముఖ్య గమనికండి అయ్యా, స్టేట్ అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వారికి కోర్టులలో 340 సిఆర్పిసి ప్రయోగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయమూర్తులు ఆ పని చెయ్యకపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో వారు 197 సిఆర్పిసి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయని న్యాయమూర్తుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తొలగించి జైలుకి పంపించని కారణంగా భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల ప్రకారంగా 18వ అధ్యాయంలో 17 మరియు 43 శ్లోకాల ప్రకారంగా వివాద వికృత గాంధారాన్ని గరుడ ధ్వజంగా పంచమ ప్రకృతి స్వరాన్ని పాంచజన్యంగా కలిగిన శమన వైరి బంటు రామరాజ్యాన్ని ఏర్పాటు చేశారు ధర్మస్థాపన కోసం అన్న విషయాన్ని సారాంశంగా గ్రహించగోరి మనవి. ఎంతోమంది సామాన్యులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగక నలిగిపోతున్నారండి. 13 కోట్ల మంది సహారా కేసులో బాధితులు ఉన్నారండి. 12 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో నలిగిపోతూనే ఉన్నారు. ఇంకా వారు ఇప్పటికీ సుప్రీంకోర్టు ఆ సమస్యను పరిష్కరించలేదు. అగ్రి గోల్డ్ అని అభయ గోల్డ్ అని ఇంకా ఈ పెరల్స్ అనో ఎన్నో సంస్థలు ఆ కేసులన్నీ కూడా ఈ కోర్టుల పరిధిలోనే ఉండిపోయినాయండి. బాధితులు కోట్లలో ఉన్నారు. నిజంగా ఆ యజమానులు తప్పే చేస్తే 482 సిఆర్పిసి ఇన్హీరెంట్ పవర్స్ ప్రకారంగా ఏ చర్య అయినా తీసుకునేటువంటి శక్తి కలిగిన న్యాయస్థానాలు ఆ పని మానేసి లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని వారి గుప్పిట్లో పెట్టుకుని ఏమి చోద్యం చూస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తున్నటువంటి ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించడం కూడా చేతకానిటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేతగాని ప్రభుత్వాలే. కాబట్టి అయ్యా మరి ఇక్ష్వాక వంశంలో జన్మించి భరత వంశంలో జన్మించి ఇంకా సజీవంగా ఉన్న క్షత్రియులు సాక్షిగా అయ్యా రాముడు మా పూర్వీకుడు, కృష్ణుడు మా పూర్వీకుడు, శివుడు మా పూర్వీకుడు అని గర్వంగా చెప్పుకున్నటువంటి ఈ భూమి మీద దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగకపోతే ఇంక ఈ గోత్రాలకి ఆ క్షేత్రాలకి విలువ ఏముందండి అయ్యా. ఒకవేళ నా ఈ 4 మాటలనే రాయబారంగా భావించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తమరు నా 4 మాటలు చేరవేయగలిగితే చేరవేయండి. కనీసం అలా అయినా బుద్ధి వచ్చి ఈ తప్పుడు తీర్పులు ఇచ్చే న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగిస్తే ఏమో చూద్దామండి అయ్యా. కానీ ఇంకో విషయం కూడా మనమండి అయ్యా, నేనే శివుడు, నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, అహం బ్రహ్మస్మి శివోహం అని నాగసాధువులటండి, అఘోరాలటండి కోట్లలో ఉన్నారు. వారందరూ ముక్కు మూసుకుని చక్కగా తపస్సు చేసుకుంటున్నారు. నేనే శివుడు, నేనే విష్ణువు, నేనే బ్రహ్మ అయితే నా పని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కదా. మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్లు ఆ పని మానేసినాయి కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ల పని న్యాయస్థానాల పని మేం పడతాం, ఈ పోలీసుల పని న్యాయమూర్తుల పని మేము పడతామని ఒక్కసారి ఆ నాగసాధువులు కానీ ఈ అఘోరాలు కానీ లేకపోతే అహం బ్రహ్మస్మి అని అనుకున్నవారు కానీ శివాది షణ్మతములకు అయ్యప్ప రూపంలో కానీ విఘ్నేశ్వరుడు రూపంలో కానీ రాముడు రూపంలో కానీ ఏ రూపంలో భజన చేస్తున్న వారైనా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సింది న్యాయమూర్తులు పోలీస్ స్టేషన్లే. వీరు పని చేయటం లేదు కాబట్టి వీరి పని మనం చేద్దాం
అని ఒక్కసారి వారు అనుకున్న ప్రమాదం మీకే అన్న విషయం వారికి తెలియజేయండి. అయ్యా నమస్తే, నేను మీ వీర రాఘవరెడ్డి, గోత్రం మహిపాల, వర్ణం శూద్ర, ప్రవర కాశ్యప, వంశం ఇక్ష్వాకు, ధ్వజం గరుడ, శంఖం పాంచజన్య. ఏమండి, గరుడ ధ్వజం అంటే గుడ్డ మొక్క, పాంచజన్యం అంటే నత్తగుల్లా కాదండి అయ్యా. వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం, పంచమ ప్రకృతి స్వరమే పాంచజన్యం. సరిరిగమపా సరిరిగమపయను పంచమ స్వరమే పాంచజన్యం. అయ్యా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం పంచమ స్వరాన్ని, గరుడ ధ్వజాన్ని ప్రయోగించడి కార్యము తెలియను త్యాగరాజుని నిజ బంటుకండయ్యా. నమస్తే.